ఇది సాటర్‌డే మార్నింగ్ అంటే ఇంక తలస్నానం. అందులోనూ 10:30 లోపు నేను పూజ చేసుకోవాలి. దానికి నేను పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చేసి కాదు. తూడ్చానన్నమాట. మాప్ పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత పూజకన్నీ రెడీ చేసుకొని మొత్తం అంతా పూజ అయ్యేసరికి 10:45 అయిపోయింది. ఈలోపు చెట్లన్నీ నా వంక దీనంగా చూస్తున్నాయి. మాకెందుకు ఫుడ్ పెట్టలేదు అని. దాన్లకి స్ప్రే బాటిల్‌తో ఆకులంతా తడిపేసి కొద్ది కొద్దిగా వాటర్ అంతా పట్టేస్తాను. ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరికి అన్నం పెట్టకపోతే ఎలా ఫీల్ అవుతామో చెట్లు కూడా అంతే కదా! ఒక చెట్టుకి నీళ్లు పోసి ఇంకో చెట్టుకి నీళ్లు పోయకపోతే ఎలాగా? అలా అనేసి ఇండోర్ ప్లాంట్స్‌కంతా నీళ్లు పట్టేసి ఇంకా బయట కూడా గార్డెన్‌లో కూడా పట్టేసాను. ఇప్పటికి 2 టైమ్స్ హార్వెస్ట్ చేసి 2 టైమ్స్ కర్రీ చేశాను. ఈ మిరపకాయలతో, పచ్చిమిరపకాయలతో. ఇప్పుడు మళ్ళీ దొరికాయి. ఇవన్నీ కోసి ఇప్పుడు ముల్లంగి సాంబార్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న టొమాటో కూడా వచ్చింది. కుకింగ్ ఛానెలే 8 ఇయర్స్ కింద స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీస్ చేయలేనా? అన్నీ చేస్తా. అది ఎందుకో టైం దొరక్క స్టాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. 3 ఇయర్స్ అయింది స్టాప్ చేసి. దగ్గరలో మళ్ళీ స్టార్ట్ చేస్తా.